ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ప్రముఖ ఎడిబుల్ ఆయిల్ కంపెనీపై ఎఫ్ఎస్ఎస్ఐ చర్యలు తీసుకుంది. ఫార్చ్యూన్ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్న ఫోర్టిఫైడ్ సన్ఫ్లవర్ ఆయిల్ నాణ్యతా ప్రమాణాలకు సరిపోలేదని గుర్తించిన ఆహార నియంత్రణ సంస్థ జరిమానా విధించింది. అహ్మదాబాద్కు చెందిన ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ లిమిటెడ్ ఫార్చ్యూన్ బ్రాండ్ కింద ఎడిబుల్ ఆయిల్స్ ను విక్రయిస్తుంది. గోవాలో సేకరించిన ఫార్చ్యూన్ ఫోర్టిఫైడ్ సన్ఫ్లవర్ కుకింగ్ ఆయిల్ నమూనాను ల్యాబ్లో పరీక్షలో విఫలం కావడంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంది. ఆ నమూనాలో విటమిన్ డి స్థాయి నిర్దేశించిన పరిమితులు కంటే చాలా తక్కువగా ఉన్నట్లుగా ఎగ్జామినేషన్లో తేలింది. శుక్రవారం సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ లిమిటెడ్ పై విచారణ ఉత్తర్వులు జారీ చేసి జరిమానా విధించినట్టుగా తెలిపింది. మంగళూరులోని ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ లిమిటెడ్ తయారు చేసి విక్రయించిన ఫార్చ్యూన్ ఫ్రయోలా రిఫైన్డ్ సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్ను నాసిరకం ఫోర్టిఫైడ్ ఎడిబుల్ ఆయిల్గా గుర్తించి ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా ఎఫ్ఎస్ఎస్ఐ తెలియజేసింది. ఈ ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలు కూడా ఎఫ్ఎస్ఎస్ఐ వెల్లడించడం జరిగింది. గోవాలోని తాజ్ ఫోర్ట్ ఆక్వడా రిసార్ట్ అండ్ స్పా నుంచి ఫార్చ్యూన్ ఫ్రయోలా రిఫైన్డ్ సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్ 1 లీటర్ నమూనాను ఎఫ్ఎస్ఎస్ఐ అధికారులు సేకరించడం జరిగింది. ప్రాథమిక ఆహార పరీక్ష ల్యాబ్ చేసిన ఎగ్జామినేషన్లో ఈ ఫోర్టిఫైడ్ ఎడిబుల్ ఆయిల్ 2018లో తీసుకొచ్చిన ఎఫ్ఎస్ఎస్ అంటే ఫోర్టిఫికేషన్ ఆఫ్ ఫుడ్స్ నిబంధనల్లో పేర్కొన్నటువంటి ప్రమాణాలకు సరిపోలేదని తెలిపింది. ఆయిల్లో ఉన్న విటమిన్ ఏ, విటమిన్ డి స్థాయిలు నిర్దేశించిన పరిమితుల కంటే తక్కువగా ఉన్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలియజేసింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006లోని సెక్షన్ 3(1) ప్రకారం ఈ ఉత్పత్తిని నాసిరకం ఉత్పత్తిగా ప్రకటించినట్టుగా వెల్లడించింది. కంపెనీ అపీల్ చేయడంతో ఆ నమూనాను రిఫరల్ ల్యాబ్లో మళ్లీ పరీక్షించారు. అందులో కూడా విటమిన్ డి పరిమాణం నిర్దేశించిన స్థాయికి చాలా తక్కువగా ఉందని నిర్ధారణ అయింది. ఆ తర్వాత సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ ప్రాసిక్యూషన్ అనుమతిచ్చింది. దీంతో విచారణ కోసం దరఖాస్తు దాఖలు చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 నిబంధనల ప్రకారం నాసిరకం ఫోర్టిఫైడ్ ఎడిబుల్ ఆయిల్ ను తయారు చేసి మార్కెట్ చేసినందుకు ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ లిమిటెడ్ పై గోవా అడ్జుడికేటింగ్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేసి జరిమానా విధించినట్టుగా ఎఫ్ఎస్ఎస్ఐ తెలియజేసింది. అయితే కంపెనీకి విధించిన జరిమానా మొత్తం ఎంత అనేది ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించలేదు. ఇటీవల నెలలో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ పై ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఎనర్జీ డ్రింక్లు, ఆల్కహాలిక్ బెవరేజెస్ తయారీ కంపెనీలు కూడా ప్రస్తుతం ఎఫ్ఎస్ఎస్ఏఐ పరిశీలనలో ఉన్నాయి. ఆహార ఉత్పత్తులు కొనుగోలు చేసే వినియోగదారులకు ఈ ఘటన ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. మార్కెట్లో లభించే ఫోర్టిఫైడ్ ఉత్పత్తులు కూడా నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సిందేనని, నిబంధనలు ఉల్లంఘిస్తే కంపెనీలపై నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకుంటాయని ఈ పరిణామం చూపిస్తుంది.